మరణాత. ఈ దినము దేవుడు మనకిచ్చిన దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వాక్యము చదువుకుందాము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే 2 కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనము. అందులో దేవుడు పలుకుచున్న మాట, అందుకు నా కృప నీకు చాలును. ఎంత గొప్ప మాట కదండి. దేవుడు ఎంత గొప్ప దేవుడో. మన జీవితాల్లో మనము కృపకు అర్హులం ఎంత మాత్రం కాదండి. మనం చేస్తూ ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపమును బట్టి, అపరాధములు, అతిక్రమములు, దోషములను బట్టి మనము దేవుని కృపకు పాత్రులము కాదు. కానీ దేవుడు ఎంతో ప్రేమ కలిగినవాడు కనుక ఆయన మనతో అంటున్నాడు, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లిపోయినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఎంత దృఢంగా దేవుడు చెప్తున్నారో, ఎంత బలముగా దేవుని మాట మనకు ఇచ్చుతూ ఉన్నారో. ఆయన కృప మనల్ని విడిచిపోదు. మనము గాఢాంధకార లోయలో ఉన్న, శ్రమ లోయలో ఉన్న, వ్యాధి లోయలో ఉన్న, కష్టమనే లోయలలో ఉన్న, నష్టములనే లోయల్లో మనము ఉన్నప్పటికీ కూడా దేవుని కృప అయితే మనల్ని విడిచిపెట్టుట అసాధ్యము ప్రభు. ఎందుకంటే దేవుడు అంటున్నారు, తల్లి తన బిడ్డను మరచును కానీ నేను నిన్ను మరచెదనా అని. ఎంత ప్రేమ కలిగిన మాటో కదండి. దేవుని కృప మనల్ని విడిచిపోదు. దేవుని కృప మనల్ని ఎన్నడూ ఎడబాయదు. ఆయన మహాకృపను బట్టి మనము ఈ దినము ఇలాగూ ఉన్న వారముగా ఉన్నాము. దేవుని కృపకు, దేవుని యొక్క ప్రేమకు మనము వెలకెట్టలేము, పోల్చలేము, ఎంచలేము. ఘనమైన దేవుని ఘనమైన కృప మనతో ఉండి, మన భవిష్యత్ కాలము, మన ఆయుష్కాలము ఆయన కృప మనకు తోడై మనలను నడిపించును గాక. ఆమేన్. మరణాత. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.